శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషుల ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024లో రాబోయే మొట్టమొదటి సూర్యగ్రహణం ఈ రాశివారి తలరాతని మార్చబోతుంది. ఈ సూర్యగ్రహణ ప్రభావంతో ఈ రాశివారి జీవితం మారబోతుంది. అఖండ రాజయోగాన్ని పొందుతారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఆ రాశివారు ఎవరు? ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేమిటి? అసలు 2024లో సూర్యగ్రహణం ఎప్పుడు రాబోతుంది? ఈ గ్రహణ సమయం ఎంతకాలం ఉండబోతుంది? గ్రహణ సమయంలో చేయవలసిన మరియు చేయకూడని పనులేమిటి వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సాధారణంగా గ్రహణం అనగానే ప్రతి ఒక్కరికి మనసులో ముందు వచ్చే ఆలోచన మంచి రోజు కాదు అని. ఈ సమయంలో ఏ పనులు చేయకూడదు, ఎక్కడికి వెళ్లకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, సూర్యుడిని చూడకూడదు అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతాయి. అయితే ద్వాదశ రాశులలో ఈ ఏడాది వచ్చే మొట్టమొదటి సూర్యగ్రహణం ద్వారా ఈ రాశివారు ప్రయోజనం పొందబోతున్నారు. ఈ గ్రహణ ప్రభావం కారణంగా ఈ రాశివారి జీవితంలో ఊహించని పెను మార్పులు సంభవించనున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. వీరికి గత కొంతకాలంగా కలిసిరాని అన్ని పనులు ఈ సమయంలో పూర్తిగా కలిసి వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కలలో కూడా ఊహించని విధంగా వీరి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రాశివారు ఎవరు? ఈ గ్రహణం కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులేమిటి అనే విషయాలను చూసుకున్నట్లయితే ఈ ఏడాది సూర్యగ్రహణం ద్వారా అత్యంత లాభాలను పొందబోయే రాశి వృషభ రాశి. ఈ రాశి జాతకులు అత్యంత ప్రయోజనాన్ని అందుకోనున్నారు. ఈ రాశి వారికి సూర్యగ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతుందో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయమని చెప్పుకోవాలి. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతారు. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఎవరైతే నిరుద్యోగులు గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకున్న ఈ రాశి వారికి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ వ్యాపార ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీరు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు. గతంలో వ్యాపారపరంగా నష్టపోయినప్పటికీ గ్రహణం తర్వాత నుండి వ్యాపారపరంగా లాభాల వర్షం కురుస్తుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో ఎన్నో పెను మార్పులు సంభవించనున్నాయి. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు కావచ్చు లేదా మీ సంతానం కావచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వారి ఆరోగ్యం పట్ల మీరు పూర్తి శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారికి గతంలో ఉన్న రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వచ్చిన డబ్బులతో స్థిరచరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీకు లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇవ్వటమే కాకుండా మీరిచ్చిన సలహాల కారణంగా ఇతరులు కూడా ఆర్థికంగా లాభపడతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ధనలాభం, కీర్తిలాభం కలుగుతుంది. ఈ సమయంలో కుటుంబ జీవితంలో ఆనందాలు పెరుగుతాయి. ప్రతి విషయంలోనూ మీ కుటుంబం మీకు మద్దతు ఇస్తుంది మరియు మీ ఇల్లు శాంతి మరియు ఆనందంతో నిండి ఉంటుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రేమపూర్వక వాతావరణంలో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీకు మీ బంధుమిత్రులకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి బంధువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అంతేకాకుండా మీరు మీ తోబుట్టువులతో సామరస్యపూర్వకమైన మరియు సానుకూల సంబంధాలను ఏర్పరచుకుంటారు. అయితే ఈ గ్రహణ సమయంలో ఈ రాశి వారు చేయవలసిన పనుల గురించి చూసుకున్నట్లయితే గ్రహణం యొక్క పట్టు విడుపు స్నానాలు చేయటం తప్పనిసరి.
గ్రహణం పట్టే ముందు స్నానం చేసి సూర్యాష్టకం చదవటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే గ్రహణం విడిచిపోయిన తర్వాత కూడా విడుపు స్నానం చేసి మీ ఇంటిని శుభ్రపరుచుకొని, పూజా మందిరం శుభ్రపరుచుకొని దేవుని ముందు దీపం పెట్టడం మంచిది. అసలు సూర్యగ్రహణం ఏ రోజు ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసుకున్నట్లయితే ఏప్రిల్ 8 సోమవారం నాడు ఏర్పడబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9:12 ప్రారంభమై ఉదయం 1:25 ముగుస్తుంది. సూర్యగ్రహణ ప్రారంభానికి 12 గంటల ముందు సూతక కాలం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేయకూడదని మన పెద్దలు చెబుతారు. అసలు సూర్యగ్రహణ సమయంలో చేయవలసిన పనులేమిటి, ఎలాంటి పనులు చేయటం ద్వారా విశేష ఫలితాలను పొందుతారు, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే సూర్యగ్రహణ కాలంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అంతేకాదు సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని పనులను తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదు. అవేమిటంటే గ్రహణ సమయంలో గర్భిణులు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు, లేదా పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. అలాగే గర్భిణీలు గ్రహణ సమయంలో పొట్టపై ఎర్రటి మట్టి లేదా పసుపు రాసుకోవాలి. దీనివల్ల కడుపులో పెరుగుతున్న శిశువుపై గ్రహణం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు గ్రహణ సూతక సమయంలో శుభకార్యాలు చేయకూడదు. గ్రహణ సమయంలో వంట చేయటం, ఆరగించటం రెండూ నిషేధించారు. గ్రహణ కాలంలో ఈ తప్పులు చేయకండి. గ్రహణం ప్రారంభం అవటానికి ముందు ఆ రోజు చేసిన వంటను పూర్తిగా ఖాళీ చేయాలి. గ్రహణం ముగిసిన తరువాత శుభ్రంగా స్నానమాచరించి ఆహారాన్ని సిద్ధం చేసి తినాలి. అంతేకాని గ్రహణ ప్రారంభానికి ముందు మిగిలిన ఆహారాన్ని గ్రహణం పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భుజించరాదు. గ్రహణ సమయంలో పూజ చేయకూడదు. కానీ మీరు భగవన్నామాన్ని, ఇష్టదేవతా మంత్రాలను జపించవచ్చు. ఈ రోజున మీరు దేవుని గది తలుపులను మూసివేయాలని గుర్తుంచుకోండి. గ్రహణ సమయంలో వీలైనన్ని సార్లు భగవంతుడిని ధ్యానించండి. భగవంతుని స్మరణలో మనస్సును, శరీరాన్ని కేంద్రీకరించండి. అదేవిధంగా సూర్యగ్రహణ నివారణలు పాటించాలి. హిందూ పురాణాల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ధ్యానం చేయాలి. సూర్య భగవానుణ్ణి పూజించాలి. సూర్యాష్టక స్తోత్రం, ఆదిత్య హృదయ స్తోత్రం తదితర సూర్యుని స్తోత్రాలను పఠించొచ్చు. దీంతో పాటు సూర్య మంత్రాలను జపించొచ్చు. సూర్యగ్రహణం రోజున నూనె, నెయ్యి, పాలు, లస్సీ, చట్నీ, ఊరగాయ, వెన్నతో పాటు ఇంట్లో వండిన ఆహార పదార్థాలలో తులసి ఆకులను లేదా గరికను వేయాలి. ఇలా చేయటం వల్ల గ్రహణం సమయంలో ఇవేవి కలుషితం కాకుండా ఉంటాయి. అయితే డ్రై ఫుడ్, నువ్వులు వంటి వాటిలో ఇవి వేయాల్సిన అవసరం లేదు. సో చూశారు కదండి, 2024లో రాబోయే మొట్టమొదటి సూర్యగ్రహణం ఏ రాశి వారి తలరాతని మార్చబోతుంది, ఈ సూర్యగ్రహణ ప్రభావంతో ఈ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, అఖండ రాజయోగాన్ని పొందుతారని చెప్పటంలో గల ఆంతర్యం ఏమిటి, అసలు ఆ రాశివారు ఎవరు, ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులేమిటి, అసలు 2024లో సూర్యగ్రహణం ఎప్పుడు రాబోతుంది, ఈ గ్రహణ సమయం ఎంతకాలం ఉండబోతుంది, గ్రహణ సమయంలో చేయవలసిన మరియు చేయకూడని పనులేమిటి వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.